చేసినాం సార్. ఎమ్మెల్యే గారు కూడా ఇప్పుడు ప్రస్తుతం ఎమ్మెల్యే, ఇంతకుముందు మాజీ ఎమ్మెల్యే ఉండే సార్, ఎమ్మెల్యే గారి దగ్గర పోయినాం. ఎమ్మెల్యే గారు కూడా ఏం చేసిందంటే ఏ సార్ చెప్పడం జరిగింది ఈ సమస్య గురించి చెప్తే సార్ ఏ గారు ఏం చేసినంటే ఎమ్మెల్యే కూడా అవును సార్ చేద్దామని చెప్పేసి తర్వాత మేము వేస్తే సార్ మాకు ఎటువంటి సమాధానం ఇవ్వడం లేదు సార్. ఆఫీసర్లు ప్రతి ఒక్క ఆఫీసర్లు చిట్టి తిరిగి సార్ ఆఖరికి మా ఓన్ అమౌంట్ తోటి మురం పోయడం జరిగింది సార్. లాస్ట్ ఇయర్ అక్కడ మురం పోసినాం సార్, మళ్ళీ ఈ ఇయర్ సార్ ఇక్కడ తెగిపోయింది. చాలా అంటే చాలా నష్టంలో ఉన్నాం సార్ రైతులందరం. కానీ పేరు యోగేష్ సార్, సాయంత్రం తండా మాది. మాకు ఎవ్రీ ఇయర్ ఈ సమస్య అనేది ఎదురు అవుతూనే ఉంది. సో ప్రీవియస్ మాకు పాస్ట్ సెకండ్ ఇయర్ లో సేమ్ ఇలానే అయింది. సో మేము 3 వాళ్ళు అందరం కలిసి అరౌండ్లీ 2 to 3 lakhs వరకు మేము ఓన్ అమౌంట్ కలెక్ట్ చేసుకొని ఇది చేసినాం. సో ఈ ఇష్యూని అంతా గవర్నమెంట్ ఆఫీసర్స్ కి కానీ వీళ్ళందరికీ ఇన్ఫార్మ్ చేసినాం. సో వాళ్ళు ఏం చేస్తారంటే మేము ఇన్ఫార్మ్ చేసినప్పుడు సరే చూద్దామని అంటారు. సో మేము దానికి కొంచెం ఫాలోఅప్ చేసాం అనుకోండి. సో మేము కొంచెం ప్రెషర్ పెట్టేసరికి వాళ్ళు వస్తున్నారు, వచ్చి నార్మల్గా చూసి ఓకే చేద్దాం అని చెప్పేసి ఫోటోస్ తీసేసుకొని ఏదో పేరుకి తగినట్టు ఫొటోస్ అలా వాళ్ళ ఆఫీసర్స్ అడుగుతారు కదా వెళ్ళినాం అన్నట్టు వెళ్తారు, తీసుకొని ఓకే విత్ ఇన్ 1 week లో 1 month లో మేము చేస్తామని చెప్పేసి వెళ్తారు. మళ్ళీ మేము ఆఫీస్కి వెళ్తే సరిగా రెస్పాన్స్ ఉండరు, కాల్ చేసే వాళ్ళు ఏమో లిఫ్ట్ చేయరు. సో మాకు ఇది ఏమంటే ఈ కెనాల్ అనేది ఒక డిజాస్టర్ లెక్క అయిపోయింది మాకు. ఇప్పుడు నిన్న నైట్ వర్షంతో ఇది ఇంత ప్లేస్ అనేది పోయింది కదా. సో ఈ వాటర్ అనేది స్టేట్ ఇప్పుడు మా పొలాలకే వెళ్తుంది. ఆల్రెడీ మా పొలం అనేది సైడ్ నుంచి మొత్తము డిస్ట్రాయ్ అయిపోయింది. సో ఇప్పుడు దానికి అది మాకు ఒక నష్టమే. ముందే మేము ఫార్మర్స్, మాకు మనీ కొంచెం ఇది ఉంటుంది. దీనివల్ల యాక్చువల్లీ కెనాలే ఆఫ్ చేశారు. వాళ్ళకి అడిగితే కంటిన్యూ చేస్తాం అది అంటారు. ఇప్పుడు దీనికి పర్మనెంట్ సొల్యూషన్ వాళ్ళకి అడిగితే వాళ్ళు ఇలానే ఏదో ఒకటి స్టోరీని రిపీట్ చేస్తున్నారు తప్ప ఎవ్రీ ఇయర్ దానికి అసలు పర్మనెంట్ సొల్యూషన్ ఇస్తలేరు. అట్లీస్ట్ ఈ ఇయర్ అన్న ఆర్టీవీతోని మాకు దీనికి కంప్లీట్ గా సొల్యూషన్ దొరుకుతుందని ఆశిస్తున్నాము. ఏం జరుగుతుంది సార్? ఇది కెనాల్ అయితే మాకు రైతులకు చాలా ప్రమాదంగా మారింది సార్. చేసినప్పటి నుంచి ఏ ప్రభుత్వం గారికి కానీ ఎమ్మెల్యే గారికి కానీ చెప్తానే ఉన్నాం. ప్రతి ఆఫీస్కు చుట్టూ తిరగడం, రావడం, చెప్పడం, వచ్చి అలానే వెళ్ళిపోవడం ఉంది సార్. పంట కానీ, కూరగాయలు కానీ, పొలం కానీ, పత్తి కానీ మొత్తం ప్రతి ఇయర్ ఇట్లానే కొట్టుకుపోవడం, నష్టం జరిగిపోవడం ఉంటుంది సార్. ఈ కెనాల్ ఎప్పటి నుంచి అయితే తీసారో ఇది రైతుల గురించి చాలా శాపంగా మారింది సార్. మాకు దీనికి పూర్తి సొల్యూషన్ కావాలని కోరుకుంటున్నాం సార్. ఇది పరిస్థితి. మనతో పాటు ఒక పెద్ద ఆయన ఉన్నారు, మాట్లాడుతున్నారు. ये बोले तो ये नहीं था जब पानी मुदाम नहीं था हमारे को, आए जब से हमारे को बहुत तकलीफ हो रहा। हमारा बीरकाया, कपास, सोयाबीन, धान मड़ी आज 300, 400, 500 एकड़ पूरा गाया, पूरा रो रहे। हमारा औरतदार रो रहे, घर वाले रो रहे। 2 साल से कुछ नहीं, एमएलए आके देख रहे, सब आगे देख रहे, वही मुरुम ऐसे ही रह रहा, उसको कोई बादशाह नहीं बना रहे। वो हम पैसे डाल के 1.5 लाख रुपए डाल के मुरुम डाल के वो तो फूटा नहीं, इधर फूट गया, उसको कोई आके देखते नहीं, यहाँ देखते नहीं। पूरा हमारा पूरा शेतकरी का पूरा धिंगाना हो जा रहा। अब मरने को, दवा पीने को तैयार है हम लोग। 2-3 साल से ऐसा त्रास हो रहा। एक किनाल आए तो हमको बहुत तकलीफ हो रहा। हमारे को मरने का मौसम है हमारा। बोले तो क्या खेती जाने के बाद क्या सेंटर से पानी चले जा रहा, कोई अच्छा नहीं हो रहा, पूरा खत्म हो जा रहा। हमको कैसे ही करके किनाल बंदोबस्त करके पूरा सीमेंट मार देना, तो एक किनाल रखो, नहीं तो किनाल ऐसा फूट गया तो हमको दवा पी के सबको मरना पड़ता। कितना बोले तो एक ज्यादा बोल दो 500 एकड़ के ऊपर जमीन जा रही हमारी। पूरा धान मड़ी, ये बिरकाया, कपास, पूरा धिंगाना हो रहा सर। कैसा ही करके मेहरबानी करके हमको किनाल अच्छा बनाओ सर, उतना ही हमारी मेहरबानी। ఇది పరిస్థితి, చాలా దయనీయమైన పరిస్థితి అని చెప్పుకోవచ్చు. అంటే మనం ఒకసారి చూపెట్టచ్చు. దాదాపుగా కెనాల్ కొట్టుకుపోయిన దగ్గరే ఉన్నాం. దాదాపుగా 5.5 ఫీట్లు 6 ఫీట్లు పైన నేరుగా ఈ రోజు వరద నీరు పోసిన పరిస్థితి కనబడింది. ఈ వరద నీరు నేరుగా 3 నుంచి 500 ఎకరాల భూమి నష్టపోయిందని చెబుతున్న పరిస్థితి. ఎక్కడ చూసినా కానీ ఇబ్బందికర పరిస్థితి ఉందొచ్చు. పూర్తిగా అంటే దాదాపుగా 6 అడుగుల మేర కొట్టుకుపోయిన పరిస్థితి ఉంది. సో ఈ నేపథ్యంలో పైనుంచి వరద నీరు కొట్టుకొస్తే కనుక పరిస్థితి ఏంటి? ఎందుకంటే ఇంకా రెడ్ అలర్ట్ ఉంది. దాంతోపాటు కొన్ని ప్రాంతాలకు సంబంధించి ఇప్పుడే వెదర్ డిపార్ట్మెంట్ కూడా చెప్పుకొచ్చింది. కొన్ని ప్రాంతాలకు సంబంధించి ఆరెంజ్ అలర్ట్ ఇచ్చింది, ఇంకొన్ని ప్రాంతాలకు రెడ్ అలర్ట్ ఇచ్చింది. పైన కూడా భారీ వర్షాలు పడుతున్న పరిస్థితి ఉంది. అట్ ద సేమ్ టైం ఇప్పుడు స్వర్ణ వాగు కావచ్చు, లేకపోతే ప్రాజెక్ట్కి భారీగా వరద నీరు పెరిగితే పరిస్థితి ఏంటి?
ఎందుకంటే ఇక్కడ మీరు ఉన్నారు అక్కడ, నాకు తెలిసి ఎవరు కనిపించట్లేదు అధికారులు ఎవరు. సో ఈ నేపథ్యంలో ఏం చేస్తున్నారు? ప్రస్తుతం గండి పూడ్చే ప్రయత్నం జరుగుతుందా? భారీ వర్షాలు వస్తే కనుక ఏ ప్రాంతాలు ప్రస్తుతం ముంపు ప్రాంతాలుగా గుర్తించిన పరిస్థితి ఉంది? దానికి సంబంధించి జాగ్రత్త చర్యలకి అంటే ఎటువంటి జాగ్రత్త చర్యలకు ఉపక్రమించడం జరుగుతోంది రవి? ఎస్ సచిన్, మనం ఒకసారి నిర్మల్ జిల్లా అంశానికి వచ్చినట్టయితే మీరు అడిగిన దానికి నిర్మల్ జిల్లా పరిస్థితి చాలా అధ్వానంగా మారింది. వరద విలయ తాండవం చేసింది. నిన్న 2 గంటల నుంచి ఆ నిర్విరామంగా కురిసిన వర్షానికి ఇబ్బందికర పరిస్థితిగా మారింది. నిర్మల్ పట్టణంలోనే పలు కాలనీలు ఆ నీట మునిగిన పరిస్థితి. నేరుగా వైఎస్ఆర్ కాలనీ కావచ్చు, దాంతోపాటు ఇంకొన్ని లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమైన పరిస్థితి. పొద్దున్నే వాటిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. పొద్దున్నే వారంతా కూడా వెళ్ళిపోయిన పరిస్థితి. అయితే కొంత ఎడతెరుపు ఉన్నప్పటికీ, అంటే కొంత వర్షం పడకుండా ఈరోజు ఉన్నప్పటికీ మళ్ళీ కారు మేఘాలు కమ్ముతున్నాయి. ఏ క్షణమైన వర్షం పడవచ్చు. ఇప్పటికే వాతావరణ శాఖ ఈ ప్రాంతాన్ని రెడ్ అలర్ట్గా ప్రకటించిన పరిస్థితి. ముఖ్యంగా నిర్మల్ జిల్లాతో పాటు అటు ఉత్తర తెలంగాణ వరకు ఇదే పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఇటు కామారెడ్డి నుండి ఉమ్మడి నిజామాబాద్ వరకు మనం నిజామాబాద్ సరిహద్దు ప్రాంతంలోనే ఉన్నాం కాబట్టి. అయితే స్వర్ణకు సంబంధించి చాలా క్లియర్గా గోదావరికి ఉపనది, మళ్ళీ చెబుతున్నాను, గోదావరికి ఈ ఉపనది కాబట్టి దీనిపై ఒక ప్రాజెక్టు, ఒక టీఎంసీతో ఒక ప్రాజెక్ట్ని ఏర్పాటు చేశారు. 1.73 టీఎంసీగా దీన్ని చూశారు. ప్రధానంగా దీంట్లో 6 గేట్లను పెట్టారు. 6 గేట్లతో పాటు కొంత ప్రధానంగా ఈ ప్రాంతంలో 9,000 ఎకరాల భూమికి ఆయకట్టుకు నేరుగా నీళ్ళు ఇచ్చే విధంగా డిజైన్ చేసిన పరిస్థితి. అయితే ఇది పూర్తిగా నోచుకోలేదు. మధ్యాంతరంగా ఆగిపోయిన పరిస్థితి. మధ్యాంతరంగా కెనాల్ల ఆ తవ్వకాలు ఏదైతే ఉన్నాయో ఆ కెనాల్ల తవ్వకాలు రవి, అంటే మీరు చెప్తున్న ప్రకారం చూస్తుంటే ఎగువన భారీ వర్షాలు పడితే ఎగువన భారీ వర్షం ఆ వరద ప్రవాహం కనుక ప్రాజెక్టుకి వస్తే ఇప్పుడు ప్రాజెక్ట్ కిందకి వెళ్ళడం కాకుండా గండి ద్వారా లోతట్టు ప్రాంతాలకు వెళ్ళే అవకాశం ఉంటుంది. సో ఈ క్రమంలో అక్కడ ముంపు ప్రభావిత ప్రాంతాలుగా ఎన్ని ఉన్నాయి? సో వాటికి సంబంధించి ప్రస్తుతం ఎటువంటి సిచ్యువేషన్ ఉంది? ఎందుకంటే ఆ రిపేర్కి సంబంధించి కావచ్చు, లేకపోతే గండిని పూడ్చే ప్రయత్నం కావచ్చు జరుగుతోందా? ఎస్ సచిన్, ప్రధానంగా మహారాష్ట్రలో పడుతున్న భారీ వర్షాలు, అంటే వరుసగా పడుతున్న భారీ వర్షాలు, ఆ వరద నేరుగా ఇటు ప్రాజెక్టులలో చేరుతుంది. అందులో భాగంగానే ఈ స్వర్ణ ప్రాజెక్టులో భారీగా వరద నీరు చేరింది. వరద నీరు చేరడంతో ప్రస్తుతం ఈ దుస్థితి ఏర్పడింది. అయితే ఇప్పటిదాకా ఏ అధికారి రాలేదు. ఏ అధికారి వచ్చి కనీసం ఏం జరిగిందని కూడా అడగలేని పరిస్థితిలో ఉన్నారు. అంటే ఈ విధంగా నిమ్మకు నీరెత్తనట్టు జిల్లా కలెక్టర్తో పాటు యంత్రాంగం కొంతమేరకు నిర్లక్ష్యం వహిస్తున్నారనే చెప్పుకోవచ్చు. దాదాపుగా 2 గంటలకు ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత సాయినగర్ ప్రజలు ఇప్పటికే సమాచారం ఇచ్చారు. మాధ్యమాల ద్వారా కూడా సమాచారం పోయినప్పటికీ ఇప్పటికీ పరిష్కారం జరగలేదంటే ఏ స్థాయిలో నిర్లక్ష్యం ఉందో అర్థం చేసుకోవచ్చు. పక్కాగా స్వర్ణకు సంబంధించిన ఎడమ కెనాల్ నిర్లక్ష్యానికి గురైంది. ఆ నిర్లక్ష్యం వల్లనే ఈ ఎక్కడ పడితే అక్కడ తెగిపోవడం, రివిట్మెంట్ అనేది కెనాల్కు రివిట్మెంట్ కాలేదు. రివిట్మెంట్కు సంబంధించిన వర్క్ పూర్తి కాలేదు. అసలు వర్క్ తవ్వి ఇటు అటు మట్టి పోశారు తప్ప ఎటువంటి పని జరగలేదని క్లియర్గా రైతులు చెబుతున్నారు. ఇది మనం చెప్పే మాట కాదు, మనకు చెప్పవలసిన అంశం కూడా కాదు. వాస్తవికాలు RTV ఎక్స్క్లూజివ్